హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను చక్కెరతో అరిసెలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. జ్యూసీగా జిలేబీలాగా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చక్కెర అరిసెలు అండి. ఈ దివాళీకి ఇలా ట్రై చేయండి. జ్యూసీగా జిలేబీలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. చక్కెరతో ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి ఒక గిన్నెలో చక్కెర తీసుకుందామండి. 1 కేజీ పిండికి తడి బియ్యం పిండి తీసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ బెల్లం అరిసెలు ఎలా చేస్తామో అలాగే, బట్ షుగర్ పాకం అనేది డిఫరెంట్గా ఉంటుంది. 1 కేజీకి 3/4 కేజీ చక్కెర తీసుకోవాలండి. 3/4 కేజీ చక్కెర. వాటర్ దాదాపుగా వేసుకోవాలండి. పెరుగన్నం కలిపినట్టుగా వేసుకోవాలి వాటర్. మరీ ఎక్కువ వేస్తే పాకం అనేది మనకి లేట్ అవుతుంది. జస్ట్ చక్కెర మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని పాకం పట్టేసుకోవాలి చక్కగా. వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత త్వరగా వచ్చేస్తుందండి మనకి పాకము. చక్కెర పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది. అప్పటికప్పుడే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. చక్కెర అంతా కరిగి ఎప్పుడైతే మనకు మరగడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం చెక్ చేస్తూ ఉండాలి. పాకము సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా పాకం పట్టుకోవాలండి, లేదంటే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. లేత తీగ పాకం ఉండాలి. తీగ తెగకూడదు, ఇలా సాగుతూ ఉండాలి. చక్కగా చూడండి, పాకం మరగడం స్టార్ట్ అయింది. ఒక ప్లేట్లోకి వాటర్ పోసుకొని రెడీగా పెట్టేసుకుందాము. పాకం చెక్ చేసుకోవడానికి ఇలా వాటర్ పోసుకొని రెడీగా పెట్టేసుకుంటే పాకం చెక్ చేసుకోవచ్చు. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. పాకము పొంగు వచ్చినప్పటి నుంచి తెలిసిపోతుంది మనకి. అందులో వేసిన తర్వాత చూడండి, ఇలా కొంచెం వచ్చేస్తుంది, జిగురుగా వచ్చేసింది. పర్ఫెక్ట్గా రాలేదు, అది విచ్చుకపోతుంది. వాటర్లో వేసిన తర్వాత స్ప్రెడ్ అయిపోతుంది చూడండి. ఇలా విచ్చుకపోకుండా చూడండి, ఇప్పుడు వచ్చేసింది పాకము. తీగ పాకం రావాలి ఇలా చూడండి. ఇలా పైకి లేపితే మనకి తీగ సాగుతుంది కదా, అలా తీగ పాకం వచ్చేసేయాలి. లేత తీగ పాకం రాగానే మనం కొద్దిగా తడి బియ్యం పిండి వేస్తూ కలుపుకోవాలండి. బాగా కలుపుతూ వేసేసుకోవాలి, ఉండలు కట్టకుండా మంచిగా. ఒకరు కలుపుతూ ఒకరు వేస్తే బాగుంటుంది. ఇద్దరు ఉండాలండి అరిసెలు చేయడానికి. యాలకుల పొడి వేసేసాము. యాలకుల పొడి వేసేసి తడి బియ్యం పిండి వేసేసుకోవాలి. పిండి ఆరనివ్వకూడదండి, మూత పెట్టేసి చక్కగా ఉంచుకోవాలి. మనం గిన్నె పట్టించేసుకొని వచ్చిన తర్వాత పిండి అస్సలు ఆరనివ్వకూడదు, మూత పెట్టి ఉంచుకోవాలి బాగా పట్టే వరకు. చూడండి, పిండి అంతా కూడా వేసేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. మరొకసారి పైన నూనె వేసేసి, నెయ్యి కూడా వేసేస్తున్నామండి. నెయ్యి వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి నూనె వేసేసి మరొకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా అంతా కలిపేసుకొని మరొకసారి పైనుంచి మరికొద్దిగా నూనె వేసేసి కొద్దిగా పిండి మనకి మిశ్రమం అంతా కూడా కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కనిపెట్టి చూడండి. ఇలా ముద్దకు వచ్చేసింది కదా మనకి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి పాకం పిండి మంచిగా. పైనుంచి మరికొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ ఎక్కువ పడుతుందండి అరిసెలకి. పైనుంచి మరికొద్దిగా నూనె వేసేసి మూత పెట్టేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. మరీ బాగా చల్లారనివ్వకూడదండి, చల్లారినా కూడా అరిసెలు గట్టి పడిపోతాయి. చూడండి, పిండి మంచిగా ఇట్లా జారుడుగా సాఫ్ట్గా రావాలి. అప్పుడైతేనే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి. ఆయిల్ వేసిన తర్వాత పిండి గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకుంటూ బాగా పిసుకుతూ చూడండి, గోరువెచ్చగా అయిపోయింది. ఆయిల్ ఎలా పీల్చేసింది చూడండి. మనం ఎంత ఆయిల్ పోసామో ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూడండి. ఆయిల్ బాగా పడుతుందండి అరిసెలకి. బాగా పిసుకుతూ ఇలా నూనె కవర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఆయిల్ అప్లై చేసి
చక్కగా అరిసెలు ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని అందులో మనం అరిసె వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలండి. మరొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలాగే బాగా అరిసెల పిండి ఎంత పిసుకుడు పడితే అంత పగలకుండా మనకి సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, కాలిన తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా గట్టిగా నొక్కుతూ తీసుకోవాలి, లేదంటే ఆయిలీగా ఉంటుంది. బాగా నొక్కాలి. అరిసెల చెక్కలు ఉన్నవాళ్ళు అరిసె చెక్కతో నొక్కినా సరిపోతుంది. చక్కగా ఇలా బాగా పిండి పిసుకుతూ మనం అరిసెకి పిండి పిసుకుతూ ఒత్తుకోవాలండి ఖచ్చితంగా. పెద్ద కడాయి అయితే ఒకేసారి 4-5 వేసేసుకోవచ్చు. 2-3 చేసే వాళ్ళు ఉంటే టకటక వేసి చేసేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకోవచ్చు. పైకి తేలిన తర్వాత మాత్రమే మరొక వైపు టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ ఆయిల్ బాగా గట్టిగా నొక్కి పక్కన పెట్టేసుకోవాలండి ఒక బేసన్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కెర అరిసెలు కాబట్టి కలర్ ఎక్కువగా రావు మనకి. ఒక్కొక్కటిగా పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేస్తూ ఫ్రై అయినవన్నీ తీసేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ ఇలా బాగా ప్రెస్ చేయాలండి. ఒక బేసన్లోకి కానీ బౌల్లోకి కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా. చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో చూడ్డానికే. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చక్కెర అరిసెలు రెడీ అయిపోయాయి. మన ఛానల్లో నేతి అరిసెలు, బెల్లం అరిసెలు కూడా ఉన్నాయండి రెసిపీస్. ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. ఈ అరిసెలు మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.